హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి డబ్బున్న స్నేహం పార్ట్ 9 అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. రాసారా ప్రాజెక్ట్ వర్క్ అందరూ? ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే లేచి నిల్చోండి. రాసిన వాళ్ళు కూర్చొని నేను పిలిచినప్పుడు వచ్చి నాకు సబ్మిట్ చేయండి. హాయ్ అర్జున్, రాసావా అసైన్మెంట్? హామీగా రాశాను. అమ్మో, నేను ప్రాజెక్ట్ వర్క్ రాయలేదు. ఇప్పుడు సార్ ఏమంటారో ఏమో. అసలుకి లాస్ట్ టైం ఆ పూర్ గర్ల్ మేఘాతో రాపించినప్పుడు నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. హే రియా, ఎందుకు రాయలేదు నువ్వు అసైన్మెంట్? ఫీవర్ వచ్చింది సార్, అందుకే రాయలేదు. నేను ఎప్పుడు ఇచ్చా అమ్మ మీకు అసైన్మెంట్? నేను ఎప్పుడు అడుగుతున్నా? ఫీవర్ వచ్చిందని సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ ఫస్ట్. సారీ సార్, నెక్స్ట్ టైం చెయ్యను ప్లీజ్ సార్. ఇవన్నీ రీజన్స్ చెప్పకు రియా, నువ్వు ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. చూసావా మేఘా, ఆమె అసైన్మెంట్ రాయని కూడా రాయలేదు. అప్పుడు నిన్ను మంచిగా వాడుకొని ఆమె క్రెడిట్ తీసుకుంది. ఇప్పుడు చూసావా, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇప్పుడు. అర్జున్, అలా అనకు. కానీ ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా. నేను తను అనుకోకపోయినా పర్లేదు, నేనైతే అనుకున్నా కదా. అలానే పోనీలే, ఎవరు పాపం వాళ్ళకి. ఇదిగోండి సార్ నా ప్రాజెక్ట్ వర్క్. ఓకే, గుడ్. సార్, నా ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది, చూడండి ఒకసారి. వెరీ గుడ్ మేఘా, ఎక్సలెంట్ జాబ్. చాలా బాగా రాసావు నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది మీ అందరికి? ఎందుకు అలా ఏడుస్తున్నారు? డాడీ ఏమైంది? మా ఏమైంది? మా ఏమైంది? కనీసం నువ్వైనా చెప్పు. ఎందుకు ఏడుస్తున్నారు అంతగానంగా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డబ్బున్న స్నేహం పార్ట్ 9 అనమాట. మరి రేపటి వీడియోతో ఫైనల్ వీడియో అవుతుంది. కానీ అంతకంటే ముందు ఈ వీడియోలో వాళ్ళు రియా వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏమైందని ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ రియా ఎలా అవుతుంది, ఆమెకి జాబ్ వస్తుందా రాదా, మేఘా మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళ డాడీ మమ్మీని మంచిగా చూసుకుంటుందా అనేది నెక్స్ట్ ఫైనల్ వీడియోలో చూసేద్దాం. మరి అంతవరకు చూస్తూనే ఉండండి మన జీవిత కథల అఫీషియల్ ఛానల్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.